Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday. అంటే 23rd December కోసం అండ్ రేపు వచ్చేసి నాకు తెలిసి మంత్లీ ఎక్స్పైరీ కూడా అనుకుంటా. అండ్ యా, సో బిఫోర్ దట్, సో ఎస్టర్డే అంటే ఏదైతే మనం టెలిగ్రామ్లో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఎస్టర్డే క్యూఎన్ ఉండే, సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో 25+ మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుంటా. యా, అండ్ ఈవెన్ వీ వర్ హ్యాపీ యాక్చువల్గా. సో ఎవరైతే మిస్ అయినారో అట్లీస్ట్ నెక్స్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే లార్జ్ ఫోరమ్స్లో చెప్పలేంది ఆర్ మా పర్సనల్ ఫైండింగ్స్ అన్ని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో మీకు డెఫినెట్గా అది యూస్ఫుల్ అవుతుంది. అండ్ యా, సో ఎస్పెషల్ ఎవరైతే జాయిన్ అయ్యారో వన్స్ అగైన్ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ అండ్ సపోర్ట్ టువర్డ్స్ పీవైటీ. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటి ప్రైజ్ యాక్షన్ రేపటి డేటా బ్రేక్డౌన్ అండ్ ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ కంటే ముందు, సో ఈరోజు ప్రైజ్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దిస్ ఇస్ ఫర్ టుమారో అండ్ ఇది ఈరోజు ప్రైజ్ యాక్షన్. క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తా. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైజ్ యాక్షన్ అండ్ నేను ట్రిమ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తా సో దట్ యూస్ఫుల్ అవుతుంది మనకి కూడా. యా, సో ప్రైస్ ప్రీవియస్ క్లోజ్లో ఈ ఏరియాలోనే ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, మనం బేరీస్ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో, ఒక అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే ఉంది అని కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ వెళ్తూ ఉంటే హయ్యర్ ప్రాబబిలిటీ అనుకున్నాం. అండ్ ఈ రేంజ్ నుంచి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ అనుకున్నాం. అండ్ ఈ ఏరియాలో ఓపెన్ అయితే అవాయిడబుల్ సినారియో అనుకున్నాం. అండ్ బేరీ సైడ్ కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో డిస్కస్ చేసుకున్నాం. బట్ మీకు దీనికంటే ముందు నేను ఒకటి ప్లెయిన్ చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో రెగ్యులర్గా ఛానల్ బ్రేక్అవుట్లో అబ్జర్వ్ చేయండి అని మాట్లాడుతూ ఉంటాం కదా. ఎవరైతే అబ్జర్వ్ చేసినారో వాళ్ళు మంచి మూవ్ని క్యాప్చర్ చేసినారు. అండ్ పొజిషనల్గా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఇంట్రాడే చేయాలనేది మనకి మాస్ సైకాలజీని ఎప్పుడైతే వంట పట్టించుకుంటామో అప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఛానల్ బ్రేక్అవుట్ ఎస్టర్డే ఈ లెవెల్స్ గురించి అంటే బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఎలాంటి ఫార్మేషన్ ఉంటుంది, ఎలా చూడాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే పర్సనల్గా కూడా మెసేజ్ చేసినారు. బికాజ్ బ్రేక్అవుట్ దగ్గర ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. నాకంటూ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి బట్ అవి సమ్టైమ్స్ వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు సో ఏవైతే మేము ఇన్సైట్ షేర్ చేసినామో అది చాలా యూస్ఫుల్ అనిపించిందంట. యా, సేమ్ వే నెక్స్ట్ థింగ్ మళ్ళీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. యా, సో ఈ లెవెల్లో మనం బ్రేక్అవుట్ ఏం జరుగుతుంది రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అండ్ మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి బ్రేక్అవుట్ తర్వాత ఏం జరుగుతుంది ప్రైస్ అనేది. అండ్ ఇఫ్ యూ గో టు 15 minutes క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ గురించి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. బట్ మనం ఎవ్వరం కూడా నాకు తెలిసి ఒక 100 మెంబర్స్ చూసుంటే అందులో 2-3 మెంబర్సే హోంవర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ చూడండి. బేసిక్గా నేను మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తా. టీకే, సో ఎలియట్ వేవ్ స్ట్రక్చర్లో ఏంటంటే ఈ వేవ్ అనేది డైనమిక్ అనమాట. ఈ థర్డ్ వేవ్ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా డైనమిక్ వేవ్. అండ్ ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి బికాజ్ ఇది ప్రీమియం కంటెంట్. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కూడా స్కిప్ చేస్తుందంటే మళ్ళీ మీకు ఇన్ని మల్టిపుల్ ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తూ ఎక్కడ కూడా చెప్పరు కాబట్టి చెప్తా ఉన్నా. ఠీకే, యా, సో ఈ ఎలియట్ వేవ్ థర్డ్ వేవ్లో ఏంటి అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయలేను కాబట్టి అట్లీస్ట్ ఆల్రెడీ మీకు తీసైతే పెట్టిన. సో ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. ప్రతిదీ గూగుల్లో దొరుకుతుంది బట్ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం ఎలా ట్రేడ్ చేయాలనేది కోర్స్లో మేము నేర్పించడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి. అండ్ నేను చెప్పే ప్రతి వర్డ్ రెగ్యులర్గా నేను చెప్పే థర్డ్ వేవ్ గురించి చెప్పే ప్రతి వర్డ్ ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే ఈ థర్డ్ వేవ్లో డైనమిక్ ఉంటుంది అండ్ గ్యాప్ ఎప్పుడు కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా ఇలాంటి రిట్రేస్మెంట్స్ ఉండవు, ఈ రేంజ్లో రిట్రేస్మెంట్స్ ఉండవు. పాయింట్స్ అనేది ఎప్పుడు కూడా చాలా నారో, చాలా తక్కువ పాయింట్స్ రిట్రేస్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇది అర్థమైన వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఈ బ్రేక్అవుట్స్లో ఏంటంటే పొజిషనల్గా బుల్లిష్కి వెళ్ళిపోతారు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో. సో వాళ్ళనమాట ఇది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ బుల్లిష్నెస్ అంటే ఇక్కడ పొజిషనల్గా మిస్ అయినా కూడా ఈ రోజు కోసం అయితే ఫ్రైడే ట్రేడ్ చేసే ఉండాలి. ఆ రోజు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ పొజిషనల్ మూవ్ని మిస్ చేసుకోకూడదు. ఈ పొజిషనల్ మూవ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ థర్డ్ వేవ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఆర్
అట్లీస్ట్ థర్డ్ వేవ్ అనేది పక్కన పెడితే ఎలీట్ వేవ్ అనేది మాస్ సైకాలజీ అండ్ అది కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నా సరే మనం ఎప్పుడైనా సరే ఈ ఛానల్స్ హోంవర్క్ చేసి ఉంటే ఛానల్ అసైన్మెంట్స్ చేసి ఉంటే ఈ బ్యాక్ టెస్ట్ చేసి ఉంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఎవ్రీ టైం మనకి ఇక్కడ చూసినా కూడా 15 మినిట్స్లో స్ట్రక్చర్లో చూసినా కూడా ఒక ఛానల్స్ బ్రేక్అవుట్ కాగానే ప్రైస్ ఎలా పైకెళ్ళిందో ఇక్కడ కూడా చూడండి. అండ్ ఇలా నేను మల్టిపుల్ స్క్రిప్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో, ఇన్ కేస్ మీరు పాత వీడియోస్ చూస్తే మీకు కూడా కొంత ఐడియా వస్తది. అండ్ దీని గురించి ఆర్&డి చేయండి. ఠీకే. యాహ్! సో, ఈరోజు చూద్దాం. ఈరోజు ప్రైస్ ఫస్ట్ ఓపెన్ అవ్వడమే మనకేదైతే రెసిస్టెన్స్ జోన్ అంటే ఈ హై ప్రాబబిలిటీ, మీడియం ప్రాబబిలిటీ మిస్ అయ్యి ఇక్కడికెళ్తా ఉంటే ట్రేడ్‌ని అవాయిడ్ చేసే సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. సో, ప్రైస్ ఆల్రెడీ మనకి ఏడీఆర్ ఉంది. సో, ఏడీఆర్ సపోర్ట్ చేస్తదా ఈ ఏరియా నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే ఆల్రెడీ 191 పాయింట్స్ మూవ్ అయిపోయింది. సో, డైలీ యావరేజ్ ఏం 300, 600 కూడా పోతది. బట్ అది 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో ఒకసారే ఎళ్తది. అండ్ 300 పాయింట్స్ అనేది కూడా రెగ్యులర్‌గా ఎళ్ళదు. అది ఈవెంట్స్ ఉన్నా కూడా మార్కెట్‌లో ఏదైనా అన్‌సర్టెనిటీ ఉన్న ఫాల్ అయినా పైకి బుల్ సైడ్ ఎళ్ళినా కూడా సో, ఈవెంట్స్ ఫేజ్‌లోనే ఎక్కువ వెళ్తది కాబట్టి అండ్ థర్డ్ వేవ్ స్ట్రక్చర్స్‌లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏదైతే ఏడీఆర్ ఉంటదో యావరేజ్ డైలీ రేంజ్ అనేది ఉంటదో దాన్ని మించి ఎళ్తది థర్డ్ వేవ్‌లో కూడా. సో, సేమ్ వే మనకి రెగ్యులర్‌గా 150 పాయింట్స్ రేంజ్ కనిపిస్తా ఉంటే ఈరోజు చూడండి నియర్లీ 200+ పాయింట్స్ రేంజ్ అయితే ఉండింది. సో, దట్ ఈస్ కాల్డ్ థర్డ్ వేవ్ అనమాట. థర్డ్ వేవ్‌ని క్లియర్‌గా చదువుకోండి. నేను ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పోతే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతది. బోరింగ్ అనిపిస్తా ఉంటది. ఠీకే. యాహ్! సపోజ్ దీన్ని ఐడెంటిఫై చేయాలి, చేయకూడదు అనుకుంటే ఇంకొక వే గూడా ఉంది. సపోజ్ మనం ఎప్పుడైనా సరే ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఉంది గదా! సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. సీ ఎలియట్ వేవ్స్ రాకుంటే పర్లేదు. అట్‌లీస్ట్ మార్కెట్‌లో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. దాన్ని ఎలా మనం నేర్చుకోవాలనే దానిపైన ఫోకస్ చేయండి. సో, ఈ ఏరియా ఉంది. ఫ్లాగ్ అండ్ పోల్ ఉంది. సపోజ్ ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ఇలానే ఉంటదా అంటే ఇలా ఉండకపోవచ్చు. ట్రయాంగిల్ షేప్‌లో ఫార్మ్ అవ్వచ్చు. మల్టిపుల్ ఆహ్, ఈ వేలో ఇలా గూడా ఫార్మ్ అవ్వచ్చు. ఠీకే. అండ్ ఎప్పుడైతే మనకి పొజిషనల్‌గా మనం థింక్ చేస్తా ఉంటామో ఆల్రెడీ ఒక ఛానల్ బ్రేక్‌ఔట్ అయింది. అండ్ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ఫార్మ్ అయింది. దాని తర్వాత మనం క్రెడిట్ స్ప్రెడ్స్ గురించి నిన్న చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసుండే అండ్ హెల్ప్ అయింది గూడా యూజర్స్‌కి. ఏదైతే క్యూఎన్ఏ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకి. సేమ్ వే మనకొక ఇక్కడ చూస్తే క్లియర్‌గా ఒక బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. దీంతో మనం ఈ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ట్రేడ్ చేసినా గూడా ఇది ఈజీ అవుతది. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే మనకి క్లియర్‌గా వస్తా ఉంటది. ఇక్కడ కూడా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ చూడండి. సో, ఈ వేలో అనమాట. అండ్ యాహ్! క్రెడిట్ స్ప్రెడ్ ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఎలాంటి స్ట్రైక్స్ డిసైడ్ అవ్వాలనేది యెస్టర్‌డే డిస్కస్ చేస్తుండే. అండ్ ఈరోజు ఎవరైనా ట్రేడ్ మిస్ అయినా కూడా దట్స్ ఫైన్. బికాజ్ ఇక్కడున్న పాయింట్స్ అనేటిది ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ జోన్‌కెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనం దాన్ని ఫైర్ ఫైట్ చేసి నిఫ్టీతో ఫైట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. బికాజ్ ఇక్కడ లాంగ్ సిగ్నల్ వచ్చింది. అండ్ లాంగ్ సిగ్నల్ ఎక్కడొచ్చింది? రెసిస్టెన్స్ జోన్‌కి దగ్గరలో వచ్చింది. ఇక్కడ హై ప్రాబబిలిటీ దగ్గర లేదు. మీడియం ప్రాబబిలిటీ దగ్గర లేదు. బట్ డేటా వైస్ చూసుకుంటే చాలా హై ఉందన్నమాట. బట్ ఏడీఆర్ సపోర్ట్ చేయంది ప్రైస్ ఎప్పుడు కూడా పైకెళ్ళదు. ఠీకే. సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నేను ఇండికేటర్‌లో అప్డేట్ చేశానంటే చేయలేదు. బికాజ్ ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్‌లో ఉంది. ఈవెన్ ఫ్లాగ్ వచ్చినా కూడా పైకెళ్ళదు. మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకుంటున్నామో లెవెల్స్, ఆ లెవెల్స్ అనేటివి పర్ఫెక్ట్ లెవెల్స్ అనమాట. సో, బికాజ్ నేను మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను పెట్టుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్‌లోనే ఆహ్, వాట్ డు వి కాల్ ప్రాఫిట్ బుకింగ్ గాని, స్క్వేర్ ఆఫ్ చేయడం గాని చేస్తా ఉంటా. అండ్ ఈ చిన్న చిన్న మూవ్స్ కోసం మనం ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. బికాజ్ ఎవరైతే అంటే రెగ్యులర్‌గా సిగ్నల్‌తో చేసే వాళ్ళకి చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ స్టాప్ లాస్ కొంచెం పెద్దగుంటది. ఇలా చూసుకున్నా ఆర్ ఒక 30 పాయింట్స్ పెట్టి స్టాప్ లాస్ చూసుకున్నా ఇదైతే సూటబుల్ ట్రేడ్ అయితే కాదు. ఐయామ్ నాట్ గోయింగ్ టు అప్డేట్ ఇన్ ద ఎక్సెల్ షీట్ యాస్ వెల్. ఠీకే. సో, ఇక్కడి వరకు చూస్తే 1:2 వచ్చినట్టే కనిపిస్తది. పాయింట్స్ అన్నీ కనిపిస్తది. బట్ మీరు రేంజ్ చూస్తే ఒక 80 పాయింట్స్ కూడా లేదు. ఒక 60 పాయింట్స్ అలా మూవ్ అయ్యి ఉంటది. సో, వీటి కోసం ట్రేడ్ చేస్తే ఏంటంటే చాలా ఏరియాస్‌లో స్టక్ అయిపోతా ఉంటాం. 60 పాయింట్స్. 60 పాయింట్స్ కోసం మనం ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు. అండ్ ఇదంతా కూడా ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ డే. బికాజ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. సో, ఇదంతా ఆప్షన్ సెల్లర్స్ డే అండ్ ఇక్కడ 2:30 తర్వాత ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఆహ్, అంటే వాట్ డు వి కాల్ ఈవెన్ ఐటీఎం తప్ప ఓటీఎమ్స్ గానీ, ఏటీఎమ్స్ గానీ అంత పెద్ద ఇంపాక్ట్ అవ్వవు. సో, ఎప్పుడు కూడా 10, 20 పాయింట్స్ కోసం ట్రేడ్ చేయకూడదు. అట్‌లీస్ట్ ఒక 80-100 పాయింట్స్ ఉన్నప్పుడు మనకు అందులో 40, 50%
క్యాప్చర్ చేసే క్యాలిబర్ ఉన్నప్పుడే మనం ఎంటర్ అవ్వాలి. ఠీకే. అండ్ రెగ్యులర్‌గా చూడండి ఈరోజు థర్డ్ డే రీటైలర్స్ ఫెయిల్ అవ్వడం. అండ్ రీటైలర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా చూడండి క్లియర్‌గా ఇదొక రెసిస్టెన్స్ జోన్. ఈ గ్యాప్‌ని ఫిల్ అయింది. ఇక్కడ నుంచి కిందికెళ్ళదు అనుకుంటారు రిటైలర్స్. అందుకనే బేరిష్ ఉన్నారు. బట్ యెస్టర్‌డే క్యూఎన్ఏలో ఒక పర్సన్ అడిగుండే నేను మిగతా అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఈ చిన్న టాపిక్ మర్చిపోయాను అనుకుంటా. సో, థర్డ్ వేవ్‌లో వచ్చే గ్యాప్స్ ఏంటి అంటే ఫిల్ అవ్వవనమాట. అండ్ థర్డ్ వేవ్‌లో ఎలా ప్రెడిక్ట్ చేయాలి అంటే కొంత హోమ్ వర్క్ అయితే చేయండి. ఆర్ ఆహ్, ఈవెన్ నేను క్యూఎన్ఏలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఆర్ ఇంకా డీప్‌గా నేర్చుకోవాలనుకుంటే కోర్స్ జాయిన్ అవ్వండి. ఆర్ పర్సనల్‌గా మెసేజ్ చేస్తే విల్ షేర్ ద డీటెయిల్స్. కోర్స్ డీటెయిల్స్. ఠీకే. నామినల్ చార్జెస్ ఉంటాయి. ఫ్రీ అయితే ఉండదు. ఠీకే. యాహ్! సో, ఓన్లీ థింగ్ ఈజ్ ఆ సీరియస్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి. ఇవే అనమాట. సో, థర్డ్ వేవ్‌లో వచ్చే గ్యాప్స్ ఎప్పుడు కూడా ఫిల్ అవ్వవు. అండ్ మిగతావన్నీ ఫిల్ అవుతా ఉంటాయి. అండ్ గ్యాప్స్ డీటెయిల్స్ గురించి సెపరేట్‌గా క్యూఎన్ఏలోనే చెప్పడానికి ట్రై చేస్తా. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వేలో. ఠీకే. సో, రెగ్యులర్‌గా మీరు గూడా ఈ రీటైలర్స్ లానే ఫెయిల్ అవుతా ఉంటే ట్రేడింగ్ ఒక 1 వీక్ ఆపేసి, అసలు ఏంటి మార్కెట్‌లో ఏముంటది? నేను ఒక సెటప్‌ననేది ఎలా పట్టుకోవాలి? మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అండ్ నేను వీడియో ఎండింగ్‌లో చెప్పడానికి ట్రై చేస్తా. మల్టిపుల్ థింగ్స్ అంటే సారీ ఎంఏసీడీతో ఉండొచ్చు, ఆర్ఎస్ఐతో ఉండొచ్చు, ఆర్ బొలింజర్ బ్యాండ్‌తో ఉండొచ్చు, ఈఎంఎస్‌తో ఉండొచ్చు. సో, ఇలా ఎక్కడ మీకు మీ 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 నేచర్‌కి ఆర్ మీ యాటిట్యూడ్‌కి ఏది ఈజీగా కనెక్ట్ అవుతోంది? ఈవెన్ డేటా బ్రేక్ డౌన్ కావచ్చు. ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకొని లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చేయొచ్చు. సో, ఇలాంటి దాంట్లో మీకు ఏది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ మీ మీ యాటిట్యూడ్ ఆప్షన్ సెల్లింగ్‌కి సూట్ అవుతుందా? ఆప్షన్ బయింగ్‌కి సూట్ అవుతుందా? సో, మీరెక్కడ ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మీరొక సెటప్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. ఆ సెటప్‌లో ఒక 3 మంత్స్ డేటాని బ్యాక్ టెస్ట్ చూడండి. దాని తర్వాత 6 మంత్స్ డేటాని బ్యాక్ టెస్ట్ చూడండి. పేపర్ ట్రేడింగ్ చేస్తూ ఒక సైకిల్‌ని బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక సైకిల్ అంటే సైడ్‌వేస్, ఒక అప్ ట్రెండ్ అండ్ ఒక డౌన్ ట్రెండ్. ఈ మూడిటిని చేసినప్పుడు మీ ఎమోషన్స్ అనేవి ఏ ఏరియాలో ఎలా ఉన్నాయి అనేది క్లియర్‌గా అర్థమవుతా ఉంటది. సో, దాన్ని బట్టి ఒక సెటప్‌ని తీసుకోండి. ఈవెన్ ఐరన్ కాండర్ కావచ్చు, స్ట్రాడిల్ కావచ్చు. మార్కెట్‌లో ఏంటి అంటే చాలామంది ఒకప్పుడు స్ట్రాడిల్ చేసేవాళ్ళు 9:30కి, 9:40కి ఆర్ 10:00కి అలా. బట్ ఒక రేంజ్ మార్కెట్‌లో, ఒక రేంజ్ బౌండ్‌లో సైడ్‌వేస్‌లో ఉన్నప్పుడే ఆ స్ట్రాటజీస్ అనేటివి వర్క్ అవుతాయి. ఎప్పుడైతే న్యూటన్ థర్డ్ లా అంటున్నా అది కాదు. ఎలియట్ వేవ్ థర్డ్ వేవ్‌లో ఉందనుకోండి. ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం థర్డ్ వేవ్‌లో ఉంటే ఇలాంటి సైడ్‌వేస్ ఆహ్, ఏవైతే ఉన్నాయో అవేవి కూడా అంటే ప్రైస్ మొమెంటమ్‌లో ఉన్నప్పుడు ఈ సైడ్‌వేస్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి గూడా, అవన్నీ గూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాసెస్ ఇస్తా ఉంటాయనమాట. సో, ఆ ప్రకారంగా మనం ప్లాన్ జేసుకుంటా ఉండాలి. దానికోసమే ఒక సైకిల్‌ని టెస్ట్ జేయమని, బ్యాక్ టెస్ట్ జేయమని జెప్తా ఉంటాం. ఠీకే. యాహ్! సో, ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ అండ్ ఆల్. అండ్ రేపటి కోసం ఎలా ఉండిందో చూద్దాం. ఇన్ కేస్ నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యుంటే ఒకసారి క్లియర్‌గా చెప్పండి. కమెంట్‌లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా గూడా చెప్పండి. సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తా. బట్ ఎప్పుడైతే మీరు బ్యాక్ టెస్ట్ చేస్తారో నేను చెప్పేది క్లియర్‌గా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఠీకే. యాహ్! సో, ఈ ఈ వేవ్ ఎక్కడికెళ్తది అనేది గూగుల్ చేసి అట్‌లీస్ట్ మీరు ఒక చార్ట్ పైన డ్రా చేసి పంపించగలిగితే మీరు కూడా హోమ్ వర్క్ చేస్తున్నారనేది సో, ఇంకొంచెం ఇంటెన్సిటీతో చెప్పడానికి ట్రై చేస్తా. ఠీకే. యాహ్! అండ్ ఈరోజు ఇండికేటర్ రిజల్ట్స్ ఎలాగో మనకి రిస్క్ రివార్డ్ ఇవ్వలేదు. అంటే ఫేవరబుల్ లేకుండే. అండ్ ఈరోజు కూడా ఎంట్రీ అనేది లేదు. మనం ఎన్ని డేస్ 3 డేస్, 4, 5, 6, 7 డేస్ మనం అసలు ట్రేడింగ్ చేయకపోయినా ఈవెన్ 8 ఆర్ 9 డేస్ ట్రేడింగ్ చేసినా కూడా సింగిల్ లాట్‌తో మనం డిసిప్లైన్‌గా ఉండడం వల్ల మనకిక్కడ మోటివేషన్ గాదు. మనం డిసిప్లైన్‌గా ఉండడం వల్ల మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం మన ప్రాఫిట్స్‌ని ట్రయల్ చేసుంటే మనం ఇంకెన్ని పాయింట్స్ గెయిన్ చేసేవాళ్ళం. సో, ఈ క్యాప్చర్ చేసే పాయింట్స్‌ని, ఈ గెయిన్ చేసే పాయింట్స్‌ని మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకింత డిసిప్లైన్‌గా ఉన్నాము అనేది. ఈవెన్ ట్రేడింగ్ ఈరోజు చేయకపోతే నష్టమేమన్నుందా? ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే మన పైసలు మన చేతుల్లోనే ఉంటాయి. ఈవెన్ ఈ బుల్లిష్ ట్రేడ్ మిస్ అయినా గూడా నాట్ టు బి వరీడ్. బికాజ్ నెక్స్ట్ టైమ్‌కి చేయకపోతే అది పెద్ద తప్పవుతది. ఈరోజు చేయకుంటే దట్స్ ఫైన్. ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటున్నాం అనుకుంటే చేయకపోయినా గూడా ఫైన్. ఈవెన్ రేపటి కోసం పొజిషనల్ ట్రేడ్ తీసుకోకపోయినా గూడా ఫైన్. బికాజ్ మంత్లీ ఎక్స్‌పైరీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం వోలటైల్ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తా ఉంటది. అండ్ ఈరోజు డేటాలో ఈరోజు క్రియేట్ అయిన ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండిద్దో ఒకసారి చూద్దాం. సో, యాహ్!
దిస్ ఇస్ ఫర్ టుమారో. ఒకసారి డేటా అనేది చూసి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఠీకే. యాహ్! సో, ఈ రోజు కోసం అండ్ మనకెందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఫెయిల్ అవుతా ఉంటాం. అండ్ ఈ థర్డ్ వేవ్ ఏంటి అంటే మనకి రిట్రేస్‌మెంట్ గాని, మనం ఏం చేస్తా ఉంటామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్టాప్ లాస్ తీసుకోవచ్చులే, కొంచెం మన రేంజ్ బౌండ్‌కొస్తాయి అని ఫీల్ అవుతా ఉంటాం. బట్ ఈ థర్డ్ వేవ్‌లో ఏంటి అంటే మనకి స్టాప్ లాస్ తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వదు. ఇది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. అండ్ ఆర్&డి చేయండి ఇదే టాపిక్ పైన. ఠీకే. అండ్ రేపటి కోసం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, క్లయింట్స్ అంటే ఇండివిడ్యువల్ ట్రేడర్స్ ఉన్నారో, మనకి నేను చూసే ఫార్మాట్‌లో అన్ని పొజిషన్స్‌ని కంబైన్ చేసి చూసినప్పుడు వీళ్ళు బుల్లిష్‌గా అనిపిస్తున్నారు. బట్ యాహ్! నెక్స్ట్ నేను మాట్లాడతాను వీటి గురించి. సో, అండ్ ఎఫ్ఐఎస్ ఓపెన్ పొజిషన్స్ అన్నీ కంబైన్ చేసి నేను చూసే ఫార్మాట్‌లో చూసినా, మీకు ఓపెన్ ప్లాట్‌ఫామ్స్‌లో దొరికే డేటాని కంబైన్ చేసి చూసినా కూడా బేరిష్‌గా అనిపిస్తా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని ట్రాక్ చేస్తా ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు ఓన్‌గా పొజిషన్స్ బిల్డ్ చేసుకోరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొప్రైటరీస్ ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్‌ని ట్రాక్ చేసే పనిలో ఉంటారు. అండ్ మనం ఎవరిని ట్రాక్ చేయాలంటే ప్రొప్రైటరీస్‌ని ట్రాక్ చేయాలి. అండ్ జనరల్‌గా డిఐఎస్ అనే వాళ్ళని మనం కన్సిడర్ కూడా చేయం. ఠీకే. అండ్ సో, రేపటి కోసం బేసిక్‌గా ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే క్లయింట్స్ అనేవాళ్ళు రేపటి కోసం బేసిక్‌గా ఒక హ్యూజ్ బేరిష్ మూవ్‌మెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇలా ఫాల్ అవుతది అనే కైండ్ ఆఫ్ సినారియోస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. బికాజ్ వీళ్ళు ఎక్కడో చూసుంటారు ఆర్ ఇంతకుముందు సినారియోలో ఇలాంటి ప్యాటర్న్ ఫార్మ్ అయింది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. సో, వీళ్ళ మైండ్ సెట్ ప్రకారం అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఈరోజు చాలా బిగ్ లాసెస్‌నైతే బుక్ చేసి ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ కిందికొస్తది. 2, 3 డేస్ నుంచి పైకెళ్తుంది గదా! ఒకరోజు కిందికొచ్చి ఎళ్తది అనే ఒక హోప్ లాంటి మైండ్ సెట్‌తో వీళ్ళు ట్రేడ్ చేస్తా ఉంటారు కాబట్టి వీళ్ళు కంప్లీట్‌గా బేరిష్‌నెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు రేపటి కోసం. అండ్ యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్. ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో, ఎఫ్ఐఎస్ కనపడడానికి వీళ్ళెప్పుడు గూడా వీళ్ళ పొజిషన్స్‌తో బ్లఫ్ జేస్తా ఉంటారు. వీళ్ళని అసలు నమ్మడానికి ఛాన్స్ లేదు. అండ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని మనం అట్‌లీస్ట్ ఆప్షన్స్‌లో అంటే ఇండెక్స్ ఆప్షన్స్‌లో వీళ్ళేం జేస్తున్నారో కనిపెట్టొచ్చు. బట్ వీళ్ళు ఈక్విటీ సెగ్మెంట్‌లో ఎలా ఉన్నారు, ఆర్ స్టాక్ ఆప్షన్స్‌లో ఎలా ఉన్నారు, స్టాక్ ఫ్యూచర్స్‌లో ఎలా ఉన్నారు, ఇలా మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ జేసి వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీని కనిపెట్టడం అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ డిఫికల్ట్ ఫర్ అస్. ఠీకే. సో, అలాంటప్పుడు మనం ఏం జేయాలి? వీళ్ళని కనిపెట్టే వాళ్ళు ఎవరున్నారు? ప్రొప్రైటరీస్ ఉన్నారు. సింపుల్‌గా వీళ్ళని ఫాలో అయితే సరిపోతది. అండ్ రేపు వీళ్ళిద్దరు గూడా బుల్లిష్ పొజిషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. అండ్ ఈ బుల్లిష్ ఏంటి? క్లయింట్ అనేవాళ్ళు అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు. బట్ వీళ్ళెలా ఉన్నారు అంటే వీళ్ళ పొజిషన్స్ ప్రకారం వీళ్ళు ఒక రేంజ్ ఒచ్చాక ఈ సైడ్ వేస్ ఎళ్ళినా గూడా వీళ్ళకి ప్రాఫిట్ ఒస్తది. సో, అలాంటి పొజిషన్స్‌ని హోల్డ్ జేస్తా ఉన్నారు ఈళ్ళు. అండ్ ఈరోజు పర్ఫెక్ట్‌గా ప్రాఫిట్ బుకింగ్ గూడా జేసినారు వీళ్ళు. ఠీకే. సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లయింట్స్ బేరిష్ ఉన్నారు. సో, మనం బేరిష్ ట్రేడ్‌ని అవాయిడ్ జేయాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో, ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారు. ఎఫ్ఐఐస్ గాని, ప్రొప్రైటరీస్ గాని వీళ్ళు ఒక బుల్లిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. సో, బుల్లిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ జేసినప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎలాంటి సినారియోస్ ఫార్మ్ అవ్వాలి అనేది క్లియర్‌గా చూడండి. గైస్ సింపుల్ మనకి పర్ఫెక్ట్‌గా ఒక సెటప్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే, మంత్‌లో ఒక 5 డేస్ ట్రేడింగ్ చేసినా చాలు మనకు కావాల్సిన ఆర్‌ఓఐ అనేది వచ్చేస్తది. 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే 22 చేయాల్సిన అవసరం లేదు. నేను రెగ్యులర్‌గా చెప్తా ఉంటా. ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తా చూస్తా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మర్చిపోతా ఉంటారు. బికాజ్ ఆ ఎమోషన్స్ అనేటివి ట్రేడింగ్‌లో అలా ఉంటాయి కాబట్టి. అండ్ రేపటి కోసం ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. సో, ఇక్కడ నుంచి బేసిక్‌గా రేపు పెట్టుకున్న మూవ్స్ నుంచి ప్రస్తుతానికి యాస్ పర్ ఎలియట్ వేవ్ థియరీ ప్రైస్ ఎక్కువగా డిప్స్ ఇవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ యాహ్! సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని పర్సనల్‌గా అండ్ మిగతా లెవెల్స్ ఎలియట్ వేవ్ థర్డ్ వేవ్‌లో ఎండింగ్ ఎక్కడ ఉంటది? అండ్ ఏ లెవెల్స్ వరకి ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ లెవెల్స్ అయితే నేను ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అండ్ అండ్ నేను ఎవ్వరిని కూడా ఫాలో అవ్వమని చెప్పట్లేదు. బికాజ్ ఐ యామ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. అండ్ మా టీమ్‌లో ఎవరు కూడా సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈవెన్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా దాన్ని బయటికి షోకేస్ చేయాలనుకోవట్లేదు. బికాజ్ అంత అవసరం లేదు. ట్రేడింగ్ అనేది కంప్లీట్‌గా ఆర్ట్. ఇది ఇలానే ఉండాలి. 1+1=2 2+2=4 అనడానికి ఛాన్స్ అనేది ఉండదు ట్రేడింగ్‌లో. బికాజ్ ట్రేడింగ్ అనేది కంప్లీట్‌గా హై ప్రాబబిలిటీ గేమ్.
దీన్ని మనం బిజినెస్‌లా ట్రీట్ చేస్తే బిజినెస్‌లా మనల్ని కాపాడుతది. దీన్ని గ్యాంబ్లింగ్‌లా చూస్తే గ్యాంబ్లింగ్‌లానే మనల్ని బయటికి పంపించేస్తది మార్కెట్. ఠీకే. ఎంత మనం హంబుల్‌గా ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌కి. అండ్ వీక్‌లో 1 డే ప్రాఫిట్ తీసుకున్న చూడు అది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఈవెన్ అది మన క్యాపిటల్ పైన 1% అయినా పర్లేదు. 5 ట్రేడింగ్ సెషన్స్‌లో మనం 1% తీసినా కూడా మనకి మంత్లీ 5% ఆర్‌ఓఐ అనేది జనరేట్ అవుతది. యాహ్! సో, రేపటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్‌నెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, ఈ లెవెల్ ప్రైస్ ఈ లెవెల్ నుంచి కిందికెళ్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడబుల్ సినారియో చెప్తా. పర్సనల్‌గా నేను అవాయిడ్ చేసేది. బికాజ్ 22 ట్రేడింగ్ సెషన్స్, 22, 23 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే 2 ఆర్ 3 ట్రేడింగ్ సెషన్స్ అనేది క్లయింట్స్‌కి ఫేవరబుల్ ఉంటది. ఆ రోజు మనం పర్సనల్‌గా నేను ఎలాగో ట్రేడ్ అవాయిడ్ చేస్తా. సో, దాంట్లో ఏంటి లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఠీకే. సో, ప్రైస్ ఈ కింది లెవెల్స్‌లో ఓపెన్ అయిపోయి ఇక్కడే ఎలా అంటే సో, గ్యాప్ డౌన్ రేపేదో మైనస్ సినారియో ఉండింది. నెగెటివ్ సినారియో ఉండింది. అండ్ ప్రైస్ గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయ్యి దీని కిందికి వస్తా ఉంటే సో, నేను డేటాలో నాకిది కనిపించట్లేదు కాబట్టి పర్సనల్‌గా నేనిది ట్రేడ్ చేయను. ఠీకే. అండ్ ఇన్ కేస్ ఓఐ ఎలా ఉండింది అంటే సపోజ్ ఒక 2.5 క్రోర్ వచ్చేసి కాల్ సైడ్ ఉండి పుట్ సైడ్ ఉండి 10 క్రోర్ కాల్ సైడ్ షిఫ్ట్ అయిపోయిందనుకోండి. ఇంతకుముందు మనం చూసిన సినారియో లాగా. అంటే 1:3 ఆర్ 1:4 టైమ్స్ రిటర్న్‌లో ఓఐ బిల్డ్ అయినప్పుడు అప్పుడు మనకొక హై కన్విక్షన్ వస్తది. దానికి పర్సనల్‌గా నేను చూసే మల్టిపుల్ ఎలిమెంట్స్ జాయిన్ చేసినప్పుడు అవాయిడబుల్ సినారియో కింద ఆర్ లో ప్రాబబిలిటీ సినారియో కిందన మనం రెగ్యులర్‌గా డిప్లాయ్ చేసే క్వాంటిటీకి బదులు అంటే ఆ క్వాంటిటీలో 10-20% క్వాంటిటీని డిప్లాయ్ చేసి మన క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వకుండా దీన్ని ట్రేడ్ చేయొచ్చు. పర్సనల్‌గా నేను అవాయిడ్ చేస్తా. ఠీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో ఎలా ఉండింది అంటే పర్సనల్‌గా సో, ఈ లెవెల్‌లో ప్రైస్ సపోర్ట్ తీసుకుంటూ ఈవెన్ కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా అండ్ ఈ లెవెల్స్ ఇక్కడ ఒక బుల్లిష్ ఫార్మేషన్ చూసాక సో, ఈ లెవెల్స్ అంటే ప్రైస్ ఎంత పైకెళ్తా ఉంటే ఈ రేంజ్‌లో ఎంత పైకెళ్తా ఉంటే అంత సినారియో అంత వీక్ అవుతా ఉంటది. ఈవెన్ రేపు ఎక్స్‌పైరీ కాబట్టి కైండ్ ఆఫ్ వోలటైల్ సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. లైవ్‌లో పొజిషన్స్‌ని బిల్డ్ అయ్యేదాన్ని బట్టి. సో, ఎవరైతే టెలిగ్రామ్‌లో లేరో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ పాస్ట్ 3, 4 డేటా చూడండి. ఈ అప్డేట్స్ చూడండి. మీకు యూజ్‌ఫుల్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఠీకే. యాహ్! సో, ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. యాహ్! సో, ఇది ఒక హై ప్రాబబిలిటీ సినారియో ఫర్ మీ. అండ్ నేను ఎక్కడి వరకి చూస్తా దీన్ని అంటే ప్రైస్ నా రెసిస్టెన్సెస్ జోన్సెస్ దాటి ఎందుకు ఈ లెవెల్సే పెట్టా ఏంటి అనేది రేపు చెప్తా. బికాజ్ వాట్ డు వి కాల్ అనాలిసిస్ చెప్పొచ్చు. ఈవెన్ లైవ్ చాట్స్ పైన అనాలిసిస్ చెప్పడమే చెప్పొద్దు అనుకుంటా. బట్ స్టిల్ ఇది నేను పర్సనల్‌గా చేస్తున్నా కాబట్టి చెప్తా ఉన్నా. అండ్ రేపేంటంటే ఎందుకు ఈ లెవెల్స్‌ని ప్రెడిక్ట్ చేశా, రెగ్యులర్‌గా చెప్తా ఉన్నా కదా! సేమ్ వే ఎందుకు ఈ లెవెల్స్‌ని ప్రెడిక్ట్ చేశా అనేది కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఠీకే. సో, ఎలిటివ్ థర్డ్ వేవ్ ప్రకారం సో, ఇలాంటి సినారియోస్ ప్రకారం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒక మీడియం ప్రాబబిలిటీ. మీడియం ప్రాబబిలిటీ ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు పర్సనల్‌గా రేపు అంటే ప్రైజ్ దీనిపైనే అంటే మనకి అండ్ దీనికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ గ్యాప్ గూడా లేదు. ఈవెన్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ అలాంటి సినారియోస్ కూడా కవర్ అవుతా ఉంటాయి. రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతది. ఠీకే. యాహ్! ఈ వేస్‌లో ప్రైస్ ఆహ్, ఈ వేలో ఇక్కడ నుంచి ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఇదే లెవెల్‌లో అంటే ప్రీవియస్ డే హై లెవెల్‌లో సపోర్ట్ తీసుకుంటూ అంటే ఈ ఏరియాలోనే సపోర్ట్ తీసుకుంటూ పైకెళ్తా ఉంటే ప్రాఫిట్స్‌ని ఇమ్మీడియేట్‌గా 1:1.5, 1:2 లోపే ప్రాఫిట్స్‌ని బుక్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా. బికాజ్ ఈరోజు డేటా ప్రకారం ప్రైస్ అనేది పైకెళ్తా ఉంటే కొంచెం వీక్ అవుతా ఉంటదని నాకు అనిపిస్తోంది. యాస్ పర్ మై బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్. అండ్ రేపు లైవ్ డేటా సేమ్ వే ఇందాక చెప్పినట్టే పుట్ సైడ్ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ దాన్ కాల్ సైడ్ ఉందనుకోండి. అప్పుడు డేటాని మనం ఎక్స్టెండ్ చేసి గూడా మన ప్రాఫిట్స్‌ని 1:3 అంటే ఒక మీడియం ప్రాబబిలిటీ సినారియోలో ఓపెన్ చేసి గూడా 1:3 వరకి హోల్డ్ చేసే ఛాన్స్ ఉండేలాగా చూడొచ్చు. ఓన్లీ అంటే ఇది లైవ్ డేటా పైన డిపెండ్ అయితా ఉంటది. ఠీకే. అండ్ నాకు తెలిసి మీడియం ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ అండ్ లో ప్రాబబిలిటీ కూడా డిస్కస్ చేసినాం. బుల్లిష్ వేలో మీడియం ప్రాబబిలిటీ ఎలా అంటే అవాయిడబుల్ సినారియో ఎలా అంటే ఇంతకుముందు ఈ సేమ్ వే ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్‌లో ట్రేడ్ అవుతా ఉంటాయి. అంటే రేపు కూడా సినారియో డైరెక్ట్ ఈ రేంజ్‌లోనే గ్యాప్ అప్ అయ్యి ఇక్కడే ట్రేడ్ అవుతా ఉంటే ఒక రివర్సల్ కోసం ట్రై చేయొచ్చు గానీ
ఇక్కడ నుంచి మళ్ళీ పైకెళ్తది అని మాత్రం ప్రెడిక్ట్ చేయలేం. బికాజ్ సేమ్ వే ఈరోజు ఎలా అయితే మనం జూసినామో, ప్రైస్ ఎలా అయితే వీక్ అయిందో, ఇక్కడ క్యాండిల్స్ చూడండి న్యూట్రల్ క్యాండిల్స్ అండ్ వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్‌లో అసలు ఎనర్జీయే లేదు. ఈ వాల్యూమ్స్ చూడండి క్లియర్‌గా. ఎండింగ్‌లో పొజిషన్స్‌ని క్లోజ్ చేయడం అలా ఉంటది కాబట్టి. సో, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో ఈ ఏరియా అంతా సఫర్ అవుతానే ఉంటారు. కిందికి వస్తా ఉంటదనుకుంటారు. అండ్ ఎవరైతే ఇంటర్మీడియేట్ ట్రేడర్స్ ఉంటారో సో, వాళ్ళకి థర్డ్ వేవ్ అని తెలీదు. ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్‌ఔట్ అని తెలీదు కాబట్టి, ఇంకా రెగ్యులర్‌గా మనకి ఏమంటాం రిట్రేస్‌మెంట్స్ వస్తాయి. అక్కడ ఎంటర్ అవుదామని చూస్తా ఉంటారు. పేషెన్సీ టెస్ట్ అది. రిట్రేస్‌మెంట్స్ అయితే రావు. సో, ఎందుకు రాలేదో మీకు ఇది క్లియర్. ఎందుకు రిట్రేస్‌మెంట్స్ రాలేవో క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనిపైన బ్యాక్ టెస్ట్ చేయండి. సో, నెక్స్ట్ టైమ్ థర్డ్ వేవ్ లాగా అనిపించినప్పుడు మీరు రిట్రేస్‌మెంట్స్ కోసం కాదు అండ్ అగ్రెసివ్‌గా ఎళ్ళాల్సిన అవసరం కూడా లేదు. క్రెడిట్ స్ప్రెడ్స్‌తో ఈజీగా ట్రేడ్ చేసుకునేలాగా చేయొచ్చు. సో, ఇలాంటి సినారియో అనమాట. రేపు అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే సడెన్‌గా ఒక 100, 150 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి అక్కడే ట్రేడ్ అవుతా ఉంటే రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గానీ, మళ్ళీ దాని పైకెళ్ళే ఛాన్సెస్ గూడా ఉండవు. ఇన్‌కేస్ ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయంటే లైవ్‌లో డేటా 3-4 టైమ్స్ సింగిల్ సైడ్ డైరెక్షనల్ కంటే డామినేటింగ్‌గా ఓఐ బిల్డ్ అయినప్పుడు మాత్రమే సో, అలాంటివనేది ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఇది నా పర్సనల్ అనాలిసిస్ అండ్ కంప్లీట్‌గా రేపటి కోసం. వన్స్ అగైన్ ఎవరైతే క్యూఎన్ఏ జాయిన్ అయినారో సో, మెనీ థాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో సో, ఫ్రీ ఇండికేటర్ మీరు అలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రీ ఇండికేటర్ లైఫ్ టైమ్ ఫ్రీ అయితే ఉంటది. ఓన్లీ ఫర్ యాక్టివ్ అకౌంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లేదు నాకు ఆల్రెడీ వేరే అకౌంట్స్ ఉన్నాయి. నాకు సబ్స్క్రిప్షన్ బేసిస్ కావాలంటే చాలా లో ప్రైజెస్‌లో అంటే నామినల్ చార్జెస్‌ని కన్సిడర్ చేసి మీకు సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో, పర్సనల్‌గా ఛానల్ డిస్క్రిప్షన్‌లో అయితే మనం వాట్సాప్ నంబర్ అయితే ఉంది. వాట్సాప్ చేయండి. సో దట్ మీకు ఈజీగా ఎలా వాడాలి, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తా ఉంటాం. ఠీకే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుమారో అండ్ రేపటి వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.